ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మాన్యా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీలా ఉన్నారు. అందులోనూ లాస్ట్ టైం ఐఫా అవార్డ్స్ లో ఈ సినిమాపై సెటైర్స్ కూడా పడ్డాయి. పుష్ప టూ లేట్ అంటూ కామెంట్స్ వేశారు యాంకర్స్. ఈ నేపథ్యంలో సినిమా అనుకున్న టైంకి ఫినిష్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తోంది. ఇందుకోసం దేవిశ్రీ ప్రసాద్ తో పాటు తమన్ సైతం దీనికి ఆర్ఆర్ అందించబోతున్నాడట. ఇలా ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ సినిమాకి పనిచేయనుండటం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం తెగ సెట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అల్లు అర్జున్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్ లో వచ్చి పుష్ప సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని 2 పార్ట్స్ గా తీయాలని అప్పుడే డిసైడ్ అయ్యారు. అయితే ఈ సినిమా హిందీలో సైతం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అక్కడ దాదాపుగా 110 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు కూడా అందుకే బాలీవుడ్ బిజినెస్ పైన కాన్సంట్రేట్ చేస్తోంది యూనిట్. ఇక తమిళం, మలయాళం, కన్నడ, ఓవర్సీస్ ఇలా అన్ని లెక్కలు ఇప్పుడు తేలుస్తున్నారు. అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 తీర్చిదిద్దుతున్నారు సుకుమార్. కొన్ని నెలలుగా రోజుకో వార్తతో పుష్ప 2 ట్రెండింగ్ లో నిలుస్తోంది. వాస్తవానికి ఆగస్టు 15నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ షూటింగ్ అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వకపోవడంతో పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ గడ్డం తీసేసి విదేశాల్లో తిరిగినప్పుడు పుష్ప 2లో గొడవలు అయ్యాయని అల్లు అర్జున్ రిలాక్స్ అయిపోతున్నాడని కూడా అన్నారు. కానీ ఇవేమీ పట్టించుకొని చిత్ర యూనిట్ సినిమాని చెక్కే పనిలో మునిగిపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి దాదాపుగా 900 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందనే విషయం ప్రొడ్యూసర్స్ ప్రకటించడంతో హాట్ టాపిక్ అయింది. బిజినెస్ 900 కోట్లు జరిగితే కలెక్షన్స్ దానికంటే ఎక్కువే వస్తాయని ఒక అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇంకా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా ఉన్నాయి. ఈ లెక్కన అల్లు అర్జున్ సినిమాకి 1000 కోట్ల రూపాయల మార్కెట్ అయిపోతుంది. ఇదే గనక మార్కెట్ దాటితే ప్రభాస్ తర్వాత అల్లు అర్జునే మార్కెట్ ని గట్టిగా కొట్టిన మొనగాడవుతాడు. నార్త్ లో ఈ సినిమా ఓపెనింగ్స్ ని భారీగా అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ చూసి కనెక్ట్ అయిన ఆడియన్స్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు హిందీలో తెలుగు డబ్బింగ్ సినిమాలకి థియేటర్స్ ని సైతం పెంచుతున్నారు. ప్రైవేట్ సంస్థలు, ప్రొడక్షన్ హౌస్లు సినిమా కోసం ఎగబడుతున్నాయి. సౌత్ నుంచి వచ్చిన సినిమాలకి అక్కడ గిరాకీ బాగా పెరిగిపోయింది. KGF 2 సినిమా కంటే కూడా ఇప్పుడు పుష్ప 2 సినిమాకి భారీగా ఓపెనింగ్స్ వస్తాయని అంచనాలు వేస్తున్నారు. మరోవైపు పుష్పకి డిసెంబర్ రిలీజ్ అనేది సెంటిమెంట్ అయింది. క్రిస్మస్ కి కానుకగా ఫస్ట్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ అనుకున్నారు. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లో సంక్రాంతికి గేమ్ చేంజర్ రాబోతోందని ప్రకటించారు. దీంతో ఇప్పుడు పుష్పకి లైన్ క్లియర్ అయింది. పుష్ప మార్కెట్ లో ఇప్పుడు 1000 కోట్లు దాటితే తెలుగు సినిమాలో ఇదో చరిత్ర అవుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ మార్కెట్ చూసి సంబరాలు చేసుకుంటున్నారు. మరి రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి. అది మ్యాటర్.